దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభవందనాలు. ఈరోజు యేసుక్రీస్తు వారు జయరాజుగా ఆయన మహిమపరచబడుతున్నటువంటి ఆ పామ్ సండే మట్టల ఆదివారం అనేది ఈరోజు లోకంలో జరుపుకుంటా ఉన్నారు. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మట్టల ఆదివారం అనేది ఎందుకు జరుపుకోబడతా ఉంది, దాని యొక్క చరిత్ర ఏంటని మనం గమనిస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశించి ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఆయన దేవుని యొక్క కుమారుడుగా దావీదు యొక్క కుమారుడుగా ఆయన ఊరేగించబడేటువంటి ఆ గొప్ప పండుగను ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు. అదేంటంటే యేసు ప్రభువారు లోక పాపాన్ని మోసుకొని పోవటానికి దేవుని గొర్రెపిల్లగా రాబోతా ఉన్నాడు. చాలా పర్యాలు మీకు జ్ఞాపకం చేశాను మన యొక్క శ్రమల ధ్యానాల్లో. ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా లోక పాపాన్ని మోసుకొని తీసుకొని ఆ లోకులకి విమోచన, విడుదల, రక్షణ ఇవ్వటానికి ఆయన బలియాగంగా చేయబడబోతున్నటువంటి సమయము ఆసన్నమైంది. అయితే ఆ గొర్రెపిల్ల అనేది నిస్సాన్ మాసములో 10వ దినమందు అది ఏర్పాటు చేయబడాలి. ఆ 10వ దినమందు అది ఏర్పాటు చేయబడి ఆ 14వ దినమందున అది వధించబడి రక్తము చిందించబడుతుంది. ఆ యొక్క రోజున ఏం చేస్తారంటే 10వ రోజున ఆ గొర్రెను సిద్ధం చేసుకుంటారు. ఆ గొర్రెను సిద్ధం చేసి దానిని వారు ఇంటికి తీసుకొని వచ్చుకుంటారు. అయితే అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా పస్కా గొర్రెపిల్లగా యెరూషలేము అనేటువంటి దేవుని ఇంటిలోనికి తీసుకురాబడతా ఉన్నాడు. ఆయన ఆ యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన ఊరేగించారు. ఆయన ఎదుట గొప్ప జయోత్సాహాన్ని పలికినట్లుగా దేవుని వాక్యాలు మనకు రాయబడతా ఉన్నాయి. అయితే దీని చరిత్ర మనం గమనిస్తూ ఉంటే ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప సంఘటనే దాదాపుగా యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 3వ శతాబ్దం నుంచి దేవుని పిల్లలందరూ కూడా యెరూషలేములో ఆ యొక్క ఒలీవ కొమ్మలను తీసుకొని ఆ నగరమంతా కూడా వారు తిరిగి జయరాజుగా వచ్చువాడు స్తుతించబడును గాక, మరి దేవుని పేట వచ్చువాడు స్తుతించబడును గాక అని వారు ఊరేగించుకుంటా ఆ యొక్క పట్టణం అంతా తిరిగేవారు. ఆ చివరికి ఆయన మరలా వస్తానని చెప్పినటువంటి ఆ ఒలీవుల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దేవాలయంకి వచ్చేవారు అన్నమాట. ఆ తర్వాత దాదాపుగా మరి 7వ శతాబ్దంలోకి వచ్చినప్పుడు అది సాయంకాలం పూట ఆ వీధుల్లో తిరుగుతా వాళ్ళు దేవుని మహింపరుచుకుంటా యెరూషలేమంతా కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా వారు తిరిగారు. ఆ తర్వాత ఏమైందంటే 8వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి సాయంకాలం చేయబడుతున్నటువంటి ఊరేగింపు అంతా కూడా ఈ యొక్క మట్టల ఆదివారంగా ఏర్పాటు చేయబడేటువంటి, అంటే ఈస్టర్కు ముందు ఆదివారాన వారు ఉదయానికి మార్చి ఆ పట్టణాలన్నీ కూడా వారు ఆ ఒలీవ కొమ్మలు తీసుకొని లేకపోతే ఖర్జూరం మట్టలు తీసుకొని వారు ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ ఆ పట్టణమంతా కూడా వారు తిరిగారు. తిరిగి వారు ప్రభు నామాన్ని స్తుతించినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఆ తర్వాత 9వ శతాబ్దం చివరికి వచ్చేలేకే ఈ యొక్క ఆచారం అనేది పాశ్చాత్య దేశాలు కూడా అది అల్లుకొని లోకమంతా కూడా ఈ యొక్క ఈస్టర్కి ముందు ఆదివారము మట్టల ఆదివారంగా ఏర్పాటు చేసి ప్రభువుని మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రారంభించారు. ఈ రోజున అనేక సంఘాలు మరి చిన్నపిల్లలు, పెద్దలు, యవనస్తులు ఈత మట్టలు తీసుకొని ఖర్జూర మట్టలు తీసుకొని ఆ ఊర్లన్నీ కూడా తిరుగుతూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. ప్రభువు పేట వచ్చువాడు స్తుతించబడునుగాక అని సువార్తల్లో చెప్పినట్లుగా నేటు వారందరూ కూడా ప్రభువుని మహింపరుస్తా దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి స్తుతియాగాన్ని చేస్తున్నట్లుగా ఒక సాంప్రదాయంగా ఇది జరిగించబడతా వచ్చింది. అయితే ఈ రోజున
యేసుక్రీస్తు వారు జయరాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర 4 సువార్తల్లో రాయబడింది. అయితే 4 సువార్తల్లో రాయబడినటువంటి ఆ జీవిత చరిత్రలో ఈ మట్టలాదివారం గురించి 4 కూడా రాశారు. కానీ ఈ 4 రాసినటువంటి ఆ సంఘటనలు మనం గమనిస్తూ ఉంటే ఈ మట్టలాదివారం అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క చివరి ఆ యొక్క పరిచర్యలో ప్రాముఖ్యమైనదిగా ఎంచబడుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు పసకా గొర్రెగా, పసకా పశువుగా ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఆయన ప్రత్యేకించబడి యెరూషలేములోనికి తీసుకురాబడ్డాడు. ఆయన తీసుకురాబడినప్పుడు ఆయన ఊరేగించబడ్డాడు. ఈ యొక్క సంఘటన 4 సువార్తల్లో మనం గమనిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం మత్తయి సువార్తలు 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు కూడా ఈ యొక్క సంఘటన రాయబడింది. యేసుక్రీస్తు వారిని గురించి మత్తయి ఏమని రాస్తున్నాడంటే ఆయన ప్రవచనమును నెరవేర్చడానికి వచ్చాడని రాస్తున్నాడు. ఆయన దేనికి వచ్చాడట? ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చూడండి మాటలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి రాగానే ఆయన 2 శిష్యుల్ని పిలిచి ఏం చెప్పాడంట? మీరు ఒలీవల కొండ దగ్గరకు వెళ్ళండి. అక్కడ బెత్ఫగే అనేటువంటి ఒక ఊరుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద దాని పిల్ల ఉన్నాయి, వాటిని ఇప్పుకొని తీసుకురామని చెప్పాడు. కట్టివేయబడ్డటువంటి ఆ గాడిదను దాని పిల్లను కూడా మీరు తోలుకొని విప్పుకొని తీసుకొని రండి అని చెప్తున్నాడు. ఒకవేళ ఎవడైనా మీరు ఏం చేస్తున్నారు ఎందుకు అని అడిగితే ఇది ప్రభువునకు కావలిస్తుందని చెప్పమన్నాడు. ఇది ప్రభువునకు కావలసిస్తున్నది అని చెప్తే వారు దాన్ని విప్పి మీకు ఇస్తారని చెప్పాడు. అలాగే మీరు వెళ్ళారు. ఆ ఊర్లోనికి వెళ్ళి కట్టబడ్డటువంటి గాడిద దాని పిల్ల కనపడ్డాయి. వారు ఇప్పుతుండగా ఆ యొక్క యజమానులు వచ్చి అంటున్నారు కదా, మీరు ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావలిస్తున్నది అని చెప్పారు. అప్పుడు వారు విప్పి తీసుకొని పొమ్మన్నారు. దాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ యేసుప్రభు వారు మన జీవితాల్లో ఒక మాట సెలవిస్తూ వచ్చారు. అదేంటంటే కట్టబడిన ప్రతిది కూడా దేవుడు విప్పటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. కట్టబడినటువంటి గాడిద అనేది ఏంటి? గాడిద అనేది అది మూర్ఖంగా ఉండేది కదా. గాడిద అనేది మూర్ఖమైంది. గాడిద అనేది బైబిల్లో జ్ఞాపకం చేస్తాడు. ఇస్మాయిల్తో చెప్తూ ఆగర్తో చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు గాడిద వంటి వాడు, వాడు మూర్ఖమైన వాడు, వాడి చెయ్యి అందరికి విరోధంగా ఉంటాయి, అందరి చేతులకు విరోధంగా ఉంటుంది. కనుక గాడిద అనేది మూర్ఖంతో ఉండేది, అది బరువులు మోసేది, అది అడవికి సంబంధించింది. అయితే ఇక్కడ మనుషులు కూడా ఎలాంటి వారైపోయారంటే అడవి గాడిదల వంటి వారైపోయారు. అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారైపోయారు. అందరూ కూడా ఇప్పుడు ఏమైనా కట్టబడిన వారైపోయారు. అనేకమైన కట్లున్నాయి ఇప్పుడు. పాపం అనే కట్లు, దాస్యం అనే కట్లు, మత కుల అనేటువంటి కట్లు, చిన్న పెద్ద, ధనము పేదరికం అనే కట్లు, ఇలాగ అనేకమైన కట్ల చేత కట్టబడినటువంటి వారుగా ఉన్నాం మనం. అందుకే ప్రభువు చెప్తున్నాడు కదా, కట్టబడింది విప్పటానికి ఆయన వచ్చాడు. మనం ఏ కట్లతో ఉన్నప్పటికీ ఆ కట్లను ఆయన విప్పేవాడుగా ఉన్నాడు. కొందరు చచ్చినటువంటి వారుగా ఉన్నారు. లాజర్లాగా చచ్చిన వారికి కూడా ఏమన్నాడు? వాని కట్లు విప్పండి అని చెప్పాడు. ఆ కట్లు విప్పడానికి ఆయన వచ్చాడు. కనుక
మనము ఏ కట్లతో కట్టబడ్డటువంటి గాడిదగా ఉన్నప్పటికి కూడా దేవుడు మన జీవితాల్లో ఆ కట్లు విప్పి మనము ఆయనకు ఉపయోగపడేవారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయనకు ఉపయోగపడేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఆ గాడిదను విప్పి ఆయన ఎదుగు తీసుకుని వచ్చినప్పుడు జనులు ఏం చేశారట, ఆ గాడిద మీద బట్టలు వేశారు, ఆ గాడిద మీద వారి పై వస్త్రములు వేశారని చెప్తున్నారు. చాలా పర్యాయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పై వస్త్రం అంటే ఏంటి? అది గౌరవంతో కూడింది. మనకి పట్టణాల్లో సిటీల్లో అది తెలీదు కదా, కానీ పల్లెల్లోకి వెళ్ళినప్పుడు పల్లెల్లో పంచి కట్టుకొని పైన టవల్ వేసుకుంటారు కదా. పల్లెల్లో పంచి కట్టుకొని పైన టవల్ వేస్తాడు. ఆ టవల్ వేసుకున్నవాడు ఎవరంటే వాడు మోతుబారి. వారు ఆ పల్లెలో పెద్ద, ఆ పల్లెలో గౌరవం ఉన్నటువంటి వాడు. ఆ పల్లెలో ఆ టవల్ వేసుకున్నాయంటే ప్రతి వారు కూడా ఆయన రాగానే నమస్కారం చేస్తారు, ఆయన రాగానే లేచి నుంచుంటారు. అవి ఎందుకంటే గౌరవాన్ని తెలియచేయటానికి, అవన్నీ కూడా గౌరవాన్ని తెలియచేయటానికి. అలాగే ఇక్కడ ఆ పై వస్త్రం వేసుకున్నవాడు గౌరవాన్ని పొందదగిన వాడు. అయితే ఇప్పుడు గాడిదను తీసుకురాగానే ఆ పట్టణంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే తమ పై వస్త్రాలు తీసి ఆ గాడిద మీద వేశారు. ముందు ఆ గాడిద మీద వేసినాక ప్రభువు వాటి మీద ఆసీనుడయ్యాడు. ప్రభువు ఆ వస్త్రములు పరిచయం వేసినటువంటి గాడిద మీద ఆయన ఆసీనుడుగా ఉన్నాడు. ఆయన దాని మీద కూర్చోబెట్టారు ఆయన్ని. దాని అర్థం ఏంటంటే ఆయన ఎదుట మన గౌరవములన్నీ కూడా ఏమి కూడా పనికిరావు. ఆయనకే మనం సమస్త గౌరవాన్ని మనము చెల్లించాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉంటుంది కదా, దేవుని యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువును చూడంగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాట వారి కిరీటములు తీసి ఆయన ముందర పెట్టారట. కిరీటాలు పెట్టుకున్న వారందరట ప్రభువు కనపడంగానే ధవన సింహాసనం మీద రాగానే వారి కిరీటాలు తీసి అక్కడ పెట్టేసి, రాజుల రాజు ప్రభువులకు ప్రభువుకు మా యొక్క గౌరవానికి లేకపోతే మా యొక్క ఆ ఘనతకు అర్హుడము నీవే అని చెప్పి ఆయన ఎదుట సాగిలపడ్డారట. సాగిలపడ్డారు. ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు. వారి పై వస్త్రాలు తీసి గాడిద మీద వేశారు. ఆయన ఆశ్చర్యుడుగా ఉండగానే ఏమని పొగుడుతా ఉన్నారు అక్కడ, ప్రభువు పేట వచ్చువానికి జయము, ప్రభువు పేట వచ్చువానికి జయము, హోసన్నా అని పలుకుతా ఉన్నారు. దావీదు కుమారుడికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తా ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేస్తా ఉన్నారట. ఎందుకంటే ఆయన ప్రభు పేట వచ్చాడు, ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు, ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో నుంచి వచ్చినవాడు కనుక ఆయనకి స్తోత్రించాలి, కీర్తించాలి. అందువలన ప్రభువుని స్తోత్రించి కీర్తించి ఆయన మహింపరుస్తూ ఆ యొక్క కేకలు వేస్తా ఉన్నారట. ఆ కేకలు వేస్తూ ఇంకా ఏం చేస్తున్నారంటే అక్కడ వారు పై వస్త్రములు తీసి గాడిద ముందు నేల మీద పరుస్తూ ఉన్నారు. నాకేమో గాడిద మీద వేశారు, ఆయన ఆసీనుడు అయ్యాడు దాని మీద. ఆ గాడిద నడుస్తూ ఉండగానే ఏం చేశారట, ఆ రోడ్డు వెంట దారి వెంట చూడండి మాటలే, ఆ దారి వెంట వారు ఏం చేశారంట, జన సమూహములు అనేకులు బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు పచ్చని చెట్టు కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ వస్త్రాలు తీసుకొని దారి పొడుగునా పరుస్తా ఉన్నారు. పచ్చని కొమ్మలు తీసుకొని దారి పొడుగునా పరుస్తా ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు ఎవరు వస్తున్నారట? రాజు వస్తున్నాడు. ఆయన జయరాజుగా వస్తున్నాడు. దేవుని పేట వచ్చేవాడు వస్తున్నాడు. దావీదు కుమారుడుగా వస్తున్నాడు. సర్వోన్నతమైన స్థలముల్లో ఉండేవాడు వస్తున్నాడు. కనుక ఆయనను గౌరవించాలి. మనం ఆయనను గౌరవించాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎర్రటి కార్పెట్ పరుస్తారు కదా, రెడ్ కార్పెట్ అంటారు. దాని మీద ఎవడు కూడా నడవడు. ఎవరు నడుస్తారు?
ఆయనే ముందు నడవాలి. ఆయన నడిచినాక వెనకాల జనాలు వస్తారు. అది ఎవరి కొరకు పరవబడింది? ఆయన కొరకే పరవబడింది. వెనకాల వచ్చే జనాల కొరకు కాదు, ఆయన కొరకు పరచబడింది అది. కనుక ఇప్పుడు ప్రభువుపేట వచ్చేవాడు, జయరాజుగా వచ్చేవాడు, దావీదు కుమారుడుగా వస్తున్నటువంటి వాడు, సర్వోన్నతమైన స్థలముల్లో నుంచి వచ్చినటువంటి వాడికి వారు వస్త్రములు పరిచారు. ఆ గాడిద నడవటానికి వస్త్రాలు పరిచారు వారు. అలాగే పచ్చని కొమ్మలను ఆ దారి పొడుగున పరిచారు వారు. వాటి మీద గాడిద నడిపించబడతా ఉంది. ఆ గాడిద నడిపించబడతా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మత్తయి ఎందుకు రాశాడని చెప్పాను నేను? ప్రవచనముల యొక్క నెరవేర్పును చేయటానికి యేసు ప్రభు వారు గాడిదను తీసుకొని వచ్చి వాటి మీద కూర్చొని వాటి మీద ఆయన నడుచుకుంటా వెళ్ళాడని రాసిన. అది జకరియా ప్రవచిస్తా ఉన్నాడు 9వ అధ్యాయము 9వ వచనంలో. సియోను నివాసులారా బహుగా సంతోషించడని చెప్తున్నాడు. ఎందుకట? మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై సాత్వికుడుగా ఆయన గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడని చెప్తున్నాడు. ఎక్కాడంట? గాడిదను ఎక్కి సాత్వికుడుగా దీనుడుగా మీ యొద్దకు ఆయన వస్తున్నాడు. ఆయన కనుక ఆ ప్రవచనము నెరవేరటానికి యేసు క్రీస్తు వారు ఇప్పుడు గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆ గాడిదను ఎక్కి వచ్చినటువంటి ఆ ప్రభువు ఇక్కడ ప్రవచనాన్ని నెరవేర్చినట్టుగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మార్కు సువార్తలో 11వ అధ్యాయం 10లో మొదటి నుంచి 11వ అధ్యాయం వరకు కూడా ఇలాగే రాయబడ్డాయి. అక్కడ గాడిద నింపబడింది, ఆయన వచ్చాడు, దాని మీద వస్త్రాలు పరిచారు, అలాగే పచ్చని కొమ్మలను పరిచి హోసన్న జయమని దేవుని పేట వచ్చువానికి వారు కీర్తించుకుంటా వచ్చారని రాస్తున్నాడు. అయితే ఆ తర్వాత మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 28వ వచనం దగ్గర నుంచి మనకు రాయబడతా వచ్చింది. అక్కడ మనం గమనించినప్పుడు ఏమని రాస్తున్నాడంటే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నదని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియాను గ్రామముల సమీపమునకు వచ్చి ఇద్దరిని పిలిచి, మీరెళ్ళి అక్కడ గాడిద పిల్లను విప్పుకొని తీసుకురామని చెప్పాడు. వారు విప్పుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? దాని మీద ఎన్నడును ఎప్పుడును ఎవడు కూడా కూర్చోలేడని చెప్పాడు. దాని మీద ఎవడు కూడా కూర్చోలేడట, ఎప్పుడు కూడా దాని మీద అది వాడింది కాదని చెప్తున్నాడు ఇక్కడ. అది తిప్పుకొని రమ్మని చెప్పాడు. అయితే ఆయన విప్పుకొని వచ్చిన తర్వాత ఏమైందట? ఆయన తనతో చెప్పినట్లుగా వారు విప్పుకొని వచ్చినాక 34వ వచ్చిన దగ్గర చూసినప్పుడు 35 దగ్గర చూస్తా ఉంటే, తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఏం చేశారట? వారు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు పరిచి ఆ తర్వాత ఏం చేశారట? యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. బట్టలు పరిచారు కానీ ఇక్కడ బట్టలు వేసినట్టుగా రాయబట్టాలేదు. దారి పొడుగున బట్టలు పరిచారు కానీ మట్టలు వేయలేదు అని చెప్తా వచ్చాడు. ఆ తర్వాత మనం గమనిస్తా ఉంటే 4వది యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 12వ వచ్చిన దగ్గర నుంచి మనకు రాయబడతా వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సంఘటన ఏమని జ్ఞాపకం చేశారు అంటే, చనిపోయి తిరిగి లేచిన లాజరుతో ఇక్కడ సంభాషణ కలిపాడు. ఇక్కడ
చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు ప్రభు. ఆయన బ్రతికించాడు కాబట్టి ఆ బ్రతికించినటువంటి లాజరు గురించి ఒక కూడికను ఏర్పాటు చేసుకున్నారు వారు. ఆ కూడికలోనికి ప్రభువారు ఇక్కడ వచ్చినట్టుగా మనకి సెలవు పడతా వచ్చింది. అక్కడ చనిపోయి తిరిగి లేచినటువంటి లాజరు ఇంటిలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంట, యెరూషలేములోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ మరి గాడిద నిప్పుకొని రమ్మని చెప్పలేదు, అవేం చెప్పలేదు. కానీ నేరుగా గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తున్నట్టుగా రాయబడతా వచ్చింది. అది ఎక్కి వస్తున్నటువంటి ఆయన గురించి రాస్తూ ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 13వ వచనంలో, ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరునాడు పండగకు వచ్చారు. ఏ పండగ అదే? పస్కా పండుగకు ముందు వచ్చారట. పస్కా పండుగకు ముందు వచ్చారు కాబట్టి ఆ ముందర వారందరూ కూడా ఆ పస్కా పశువును ఏర్పాటు చేసుకుంటారు కనుక ఆ పండుగలోనికి వచ్చిన వారందరూ కూడా మరి యేసు క్రీస్తు వారిని చూసి ఆయనను గణపరుస్తా, ఆయనను మరి ఆ కీర్తిస్తా ఖర్జూరపు మట్టలు పట్టుకొని మరి ఆయనను ఎదుర్కొని పోయారు. ఆయన ఎదుర్కొని పోయి ఆయన ప్రభువు పేట వచ్చువాడు స్తుతించబడును గాక, ఇశ్రాయేలు యొక్క రాజు స్తుతించబడును గాక అని కేకలు వేస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేని మీద వచ్చాడని చెప్పుకున్నాము, గాడిద పిల్ల మీద వచ్చాడు. అయితే గాడిద పిల్ల మీద రాజు ఎందుకు వచ్చాడు కదా? రాజు ఎలాగ రావాలి? గుర్రం మీద రావాలి. రాజు గుర్రం మీద రావాలి. కానీ ఇప్పుడు ఈ రాజు దేని మీద వచ్చాడట? గాడిద పిల్ల మీద వచ్చాడు. ఎందుకు గాడిద పిల్ల మీద వచ్చాడంటే, మొట్టమొదట మత్తయి చెప్పినట్టు ప్రవచనము నెరవేర్పు కొరకు వచ్చాడు. రెండవది, పాత నిబంధనలో మనం గమనించినప్పుడు రాజులందరూ కూడా వారు ఏర్పాటు చేయబడ్డప్పుడు గుర్రాల మీద రాలేదు. దేని మీద వచ్చారు? గాడిదల మీద వచ్చారు. సౌలు గాడిదలు మీద ఎక్కొచ్చాడు, దావీదు గాడిద మీద ఎక్కొచ్చాడు, సొలొమోను గాడిద మీద ఎక్కొచ్చాడు. అలాగే అబ్షలోము కూడా గాడిద మీద ఎక్కి ఊరేగించుకున్నాడు. యెహూ అనేవాడు కూడా గాడిద మీద ఎక్కి ఊరేగించుకున్నాడు. ఇలాగ ఇశ్రాయేలు రాజులందరూ కూడా గాడిద మీద ఎక్కి వారు వచ్చారు. ఎందుకంటే గుర్రం అనేది యుద్ధాలకు వాడబడేది. గుర్రం అనేది గర్వంతో కూడింది. గుర్రం అనేది యుద్ధాలకు వాడతారు, గర్వంతో కూడింది అది. అయితే గాడిద అనేది మూర్ఖమైందే కానీ సాత్వికంగా ఉండేది. గమనించారా? గాడిద మూర్ఖ స్వభావం కలిగింది కానీ అది సాత్వికంతో ఉండేది. అందుకే మన రాజు కూడా ఎలాంటి వాడంట? సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. అందుకనే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం చెప్తా ఉంటాడు ప్రభువారు 28, 29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా అని చెప్పాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కాబట్టి మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి. మీరు నేర్చుకోండి. నా కాడి ఎలాంటిదట? సులువుగా ఉంటుందట, నా భారము తేలిగ్గా ఉంటుంది. కాడి ఎప్పుడైనా సులువుగా ఉంటుందా? ఉండదు కదా. భారం ఎప్పుడైనా తేలిగ్గా ఉంటుందా? భారం అంటే ఏంటి? భారం అంటే బరువు కదా. భారం అంటే బరువు. ఆ బరువు ఎప్పుడు కూడా బరువే. ఆ బరువు ఎప్పుడు కూడా అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నా కాడిని మీరు ఎత్తుకోండి. ఎందుకంటే నా కాడి మీరు ఎత్తుకుంటే మీరు మొయ్యరు, నేను మోస్తాను.
ఈ మధ్య ఒక రైతు ఒక చిన్న పరికరాన్ని కనిపెట్టాడు. పాపం చాలా కాలం నుంచి ఆ ఎద్దులు బరువు మోస్తా ఉంటే ఆ మెడంతో ఏమైపోద్ది, అణిగిపోయి నల్లగా పెట్టు కట్టిగిపోద్ది, కాయ కాసిపోద్ది. అది చూసిన ఆయన ఏం చేశారంటే, అయ్యో ఇంత బాధపడుతున్నాయి అనే దాన్ని ప్రేమించిన అతను ఆ బండికి కాడికి మధ్యలో ఇంకొక కర్ర లాంటిది పెట్టి దానికి కింద ఒక గాను పెట్టాడు. మన టైర్ పెట్టాడు. మరి ఏది ఆటోలకి కార్లకు ఉంటుంది కదా, కార్లకు ఉండే టైర్ తీసుకొని దాన్ని ఫిక్స్ చేసి దానికి ఒక కర్రకు పెట్టి దాన్ని తీసుకెళ్ళి కాడికి పెట్టాడు. కాడికి ఎంత ఎత్తులో పెట్టాడంటే ఆ ఎడ్ల యొక్క భుజాల మీద ఆనుకునేంతగా ఎత్తు పెట్టి పెట్టాడు. ఇప్పుడు పెట్టగా అంతకుముందు ఏమైందంటే బరువు వేసినాక పాపం అది చాలా లాగలేకపోతా ఉండేవి. ఇప్పుడు అతను అది పెట్టి బరువు వేస్తూ ఉంటే అది ఎంత బరువు వేసినా కానీ లాక్కొని వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఆ బరువు అంతా కూడా ఎక్కడ పడుతుంది? ఇప్పుడు ఆ పెట్టిన గాను మీద పడుతుంది, చక్రం మీద పడతా ఉంది, టైర్ మీద. అవేం చేస్తాయంటే వాటిని ఆధారం చేసుకొని సులువుగా లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాయి. వాటి భారం తగ్గించేశాడు, వాటి మీద బరువుని తగ్గించేశాడు. అయితే యేసుప్రభు చెప్తుంది అలాంటిదే. మీరు వచ్చి నా దగ్గర నా కాడని మీరు మోయండి. నా కాడే ఎలాంటిదట? సులువుగా ఉంటుంది, నా భారము తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే మీ మీద పెడతానే కానీ మోసేదెవరు? నేనే. నీ మీద మోపుతాను కానీ దాన్ని భరించేదెవరు? నేనే అని చెప్తున్నాడు. కాబట్టి నా దగ్గర నేర్చుకోండి అని చెప్పాడు. ఆ యొక్క కాడే సులువుగా భారము తేలిగ్గా చేసి ఆయన ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనల్ని నేర్చుకోమని ఆయన జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఇక్కడ యోహాను సువార్తలో చనిపోయి తిరిగి లేచిన లాజరుతో కలుపుతూ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా. ఆయన ఇక్కడ ఏమన్నా అంటే అదే మాటను మనకు జ్ఞాపకం చేశాడు. మీరు వచ్చి ఆయన స్తుతించండి. ఆయన ఎదుర్కొని పోయారు. ఆయన ఎదుర్కొని దావీదు పేట దేవుని పేట వచ్చువానికి ప్రభు పేట వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అన్నాడు. ఇక్కడ ఎవరట? ఆయన ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుకి విమోచకుడుగా వచ్చాడు. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు కానీ సకల మానవాళికి ఆయన విమోచకుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన విమోచకుడుగా వచ్చినటువంటి ఆ రాజును మీరు ఎదుర్కోండి. ఎందుకంటే సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఆశీనుడై వస్తున్నాడు. ఆయన ఆశీనుడై వచ్చాడు కనుక నువ్వు భయపడవద్దు అని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఈ రోజున దావీదు కుమారుడుగా ఇశ్రాయేలు రాజుగా ప్రభుపేట వచ్చిన వాడుగా ఆయన లోకానికి వచ్చి జనులందరి కొరకు ఆయన ఏం చేయబోతున్నాడు? రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన విడుదలను ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన సమస్తమైనటువంటి భారాన్ని తీసివేయబోతున్నాడు. మన మీద ఉంచబడినటువంటి పాపపు కాడి, దాస్యపు కాడి, ఆ యొక్క శాపం అనే కాడి, ఆ యొక్క సమస్తమైనటువంటి అణిచివేయబడినటువంటి ఆ కాడంతటా కూడా ఆయన ఏం చేస్తున్నాడట? తీసివేసి మనకు విడుదల విమోచన ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆ విడుదల విమోచన మనకిచ్చి మన జీవితాల్లో ఆయన ఇచ్చేటువంటి ఆ సులువైన కాడిని మనం తీసుకొని తేలికైనటువంటి భారం లేకుండా ఉన్నటువంటి బరువును మనం తీసుకొని ఆయనతో మనం నడవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో మనం నడిచినట్లయితే, ఆయన్ని మనం గౌరవించినట్లయితే మన జీవితాల్లో ఎప్పుడు కూడా గౌరవాన్ని పొందగలుగుతాము. ఈ రోజున ఆ గాడిద పిల్లని తీసుకొని వచ్చి ఆ బట్టలు ఆయన మీద వేసి ఆయన ఎక్కి ఊరేగించబడతా ఉంటే అది ఎంతో సంతోషంగా నడుచుకుంటా వెళ్తా ఉంది. అదైపోయిన తర్వాత గాడిదని విడిచిపెట్టేశారు. అవునా? ప్రభు యెరూషలేములోకి వెళ్ళాడు. ఆ ఊరేగింపు అయిపోయింది. ఆ కట్టబడ్డటువంటి గాడిదని విడిపించి వదిలిపెట్టేశారు. రెండో రోజు ఆ యజమాని వచ్చి తోలుకొని పోయాడు దాన్ని. ఆ మరుసటి రోజు ఏమైందంటే ఒక రోజున తాకడోళ్ళందరూ కలిసి క్షమించాలి ఎవరు ఉంటే
కాకులందరూ కలిసి ఏం చేశారు, బట్టలు ఉతికి ఆరేసుకున్నారట. ఆరేసుకోగానే ఈ గాడిదకి ఏమనిపించింది, నిన్న ఏమని చేసింది, బట్టలు పరిచుంటే అటు మీద నడుచుకుంటా వెళ్ళిపోయింది. అందరూ కూడా జయము జయమంటా ఉన్నారట. ఈరోజు ఆ బట్టలన్నీ ఆరేసి ఉండగానే నిన్న వెళ్ళాను కదా, ఈరోజు కూడా వెళ్దాం అనుకొని గబగబా ఆ బట్టల మీద నడుచుకొని వెళ్తా ఉందట. ఆ పక్కన ఉతికి ఆరబెట్టుకున్న సాకలోడు పాపం ఆ గాడిదని చూసి కర్రలు తీసుకొని నడుమంతా ఎరగొట్టేశారు. ఎందుకు తెలుసా, నిన్న నడిచిన గాడిదే అది. నిన్న దాని ఎదుట పరిచారు. నిన్న అందరూ కూడా జయము హోసన్నా హోసన్నా అని పలికారు. అందరూ కూడా ఊరేగిస్తూ ఉంటే సంతోషంగా నడుచుకొని వెళ్ళిపోయింది. అది చాలా గర్వంగా ఫీల్ అయిపోయింది అది. కానీ ఈరోజు నడుస్తూ ఉంటే అందరు కలిసి నడువు నెరగొట్టారు. కారణం ఏంటి తెలుసా, ఈ రోజున దాని మీద ప్రభువు లేడు. ఈ రోజున ప్రభువు లేడు. మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి వారమే అంటే గాడిద లాంటి వారమే, మూర్ఖులము కట్టబడ్డటువంటి వారమే, దేనికి పనికిరాని వారమే. దేనికైనా వాడతారు గాడిదనే, దేనికి వాడతారు గాడిదని, ఒక బరువు మోయటానికి తప్ప, అంటే దాస్యానికి తప్ప దేనికి వాడరు గాడిదని. అలాంటి వారం మనం. అలాంటి మనలను ఆయన ఏం చేశాడు, విడిపించాడు, విమోచించాడు. ఆయన మనల్ని ముందుకు నడిపించాడు. మన జీవితాలకి జయాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అయితే ఆయన మనలో ఉంటేనే, ఆయన మనతో ఉంటేనే మన జీవితాల్లో జయాన్ని పొందుతాం, గౌరవాన్ని పొందుతాం. ఆయన మనతో లేకపోతే, మనలో లేకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ కూడా మనం జయాన్ని పొందలేం. ఆ గాడిద మీద ప్రభు ఉంటేనే బట్టలు పరిచారు. ఆ గాడిద మీద ప్రభు దిగిపోయిన తర్వాత బట్టల మీద నడిస్తే దాన్ని నడుము ఎరగొట్టారు. కాబట్టి ప్రభువు లేకపోతే మన జీవితాల్లో మనం వ్యర్థులం అయిపోతాం. ప్రభువు లేకపోతే మనము దాసులమే, మనము గాడిదలమే. ప్రభు ఉంటేనే జయము కలుగుతుంది. ప్రభు లేకపోతే మన జీవితాల్లో జయం అనేది లేదు. కనుక ఏదో ఒక రోజున ఏదో మన మీద ఆయన కూర్చోబెట్టుకున్నాము, అందరూ కూడా మన ఎదుట బట్టలు పరిచారు, అందరూ కూడా మన ఎదుట కొమ్మలు పరిచారు, మనం నడుచుకుంటా వెళ్తే జయం అని చెప్తా ఉన్నారు. అది ఆ జయము నాకు కూడా వచ్చింది అనుకుంటాం మనం. కానీ ఒక్కసారి ప్రభువును మనం దింపేసామంటే మన జీవితాల్లో మరలా గాడిదలమే. అందుకొరకే మనం గాడిదలుగా ఉండకుండా, గొర్రెలు మోసి శాఖల వారు వాడుకునే గాడిదలుగా ఉండకుండా ప్రభువును మన జీవితాల్లో కలిగి ఉండి ఎల్లప్పుడూ ఆయన మోయగలుగుతా ఉంటే ఆ జయోత్సాహాలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. కనుక ప్రభు చెప్పినట్టుగా నా యొద్దకు రండి, నా కాడిని మీరు మోయండి అని చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడిని మీరు మోయండి. ఎందుకంటే నా కాడే తేలిక, ఏమన్నాడు, నా కాడే సులువు, నా భారము తేలికైంది. కనుక ఈరోజు యేసు ప్రభువారు జయోత్సాహముతో యెరూషలేము వీధుల్లో ఆయన నడిపించబడ్డాడు. ఆ నడిపించబడ్డటువంటి ఆయన గాడిద మీద ఎక్కినప్పుడు ఆ గాడిదకి విలువ ఇవ్వబడింది. ఆ గాడిదకి ప్రభు లేకపోతే విలువ అనేది లేదు. అలాగే ప్రభు అనే ఆయన, ప్రభు యేసు అనేటువంటి దేవుడు మన జీవితాల్లో లేకపోతే మనం ఎప్పటికి కూడా విలువ కలిగినటువంటి వారమే కాము. ఎప్పటికి కూడా గాడిదే. అవునా? గాడిద దేనికది? శాఖలోని బట్టలు మోయటానికే అది. అంతకు మించి దేనికి వాడబడదు. ఇప్పటికి కూడా గాడిదలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాయి. ఊరి మీద పడి తిరుగుతాయి. అవి విడిచిపెట్టిన గాడిదలు లాంటివి. ఇంకా దానికి ఎక్కడ నివాసం అనేది ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి, ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటాయి. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. దేవుడు గౌరవాన్ని ఇచ్చాడు. ఆ గౌరవం మన జీవితాల్లో ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రభు మన మీద ఉండాలి. ప్రభు మన జీవితాల్లో ఉండాలని చెప్తున్నాడు. కనుక ఎల్లప్పుడూ ప్రభువును కలిగిన వారమై ఆయనతో నడిచి ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలిగి మనం ముందుకు నడుద్దాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుతో ముందుకు సాగటానికి దేవాన్ని కృపను మాకు దయచేయమని
ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. దేవా, ఇదిగో ఈరోజు మట్టలాది వారం దావీదు పేర మీద, దావీదు కుమారుడుగా వచ్చావు, దేవుని పేరట వచ్చావు, రాజులకు రాజుగా వచ్చావు, ప్రభువులకు ప్రభువుగా వచ్చావు, లోకానికి రక్షకుడుగా వచ్చావు, పాపుల విమోచకుడుగా వచ్చావు. మా పాపాల్లో నుంచి మమ్మల్ని విడిపించి, మా జీవితాల్లో కట్టబడ్డటువంటి గాడిదలుగా ఉన్న మమ్మల్ని విడిపించి, నువ్వు మా మీద ఆశీనుడయ్యి మేము బ్రతికినంత కాలం ప్రభువా నీ యొక్క జయాన్ని మేము కూడా పొందటానికి మాకు సహాయం చేయమని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుంటాం.